ఇది 21st సెంచరీ. ఇతర దేశాల భూభాగాలను ఆక్రమిస్తాం, తమ ఆధీనంలోకి తెచ్చుకుంటాం, మా కంట్రీ మ్యాప్లో కలిపేసుకుంటామంటే కుదరకపోవచ్చు. ఇలా ఏ దేశమైనా చేస్తామంటే ఇతర దేశాలు ఊరుకోకపోవచ్చు. అయితే అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఇవేమీ పట్టించుకోవట్లేదు. ఇంకా ప్రమాణ స్వీకారమే చేయలేదు. అప్పుడే ఇతర దేశాల విషయంలో యాక్షన్ ప్లాన్ ఏంటో చెప్పకనే చెప్పేస్తున్నారు. ఏ దేశంతో ఎలా ఉండబోతున్నారో ముందు నుంచే చెబుతున్న ట్రంప్ ఇప్పుడు ఏకంగా పనామా కెనాల్, గ్రీన్లాండ్ గురించి తన మనసులో మాట బయటపెట్టారు. ముఖ్యంగా పనామా కెనాల్ను తమ అండర్లోకి తెచ్చుకుంటామని కుండబద్దలు కొట్టారు ట్రంప్. ఇంతకీ ట్రంప్కు ఈ పనామా కెనాల్ పై ఎందుకంత ఇంట్రెస్ట్? అసలు ట్రంప్ చెప్పింది సాధ్యమయ్యే పనేనా? పనామా కెనాల్ను అమెరికా 1904 నుండి 1914 వరకు నిర్మించింది. పశ్చిమ, ఆగ్నేయ సముద్రాలను కలిపే మార్గం కోసం ఈ కెనాల్ను కట్టారు. అంటే అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను ఈ కెనాల్ కలుపుతుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి ఈ మార్గం ఉపయోగపడుతుంది. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో సుమారు 2.5%, అమెరికా కంటైనర్ ట్రాఫిక్లో 40% ఈ కాలువ ద్వారానే జరుగుతుంది. ఇక చాలా సంవత్సరాల పాటు ఈ కెనాల్ అమెరికా అండర్లోనే ఉంది. 1977లో అమెరికా అధ్యక్షుడు జమ్మీ కార్టర్, పనామా లీడర్ ఒమర్ టొర్రిజోస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం 1999 డిసెంబర్ 31 నాటికి ఈ కెనాల్ మొత్తం పనామా ఆధీనంలోకి వెళ్ళింది. ఇక పనామాకు ఈ దేశం హోదా ఉంది. ఇది లాటిన్ అమెరికా భూభాగంలో ఓ ప్రాంతంగా ఉంటుంది. ఈ దేశానికి సొంత ప్రభుత్వము ఉంది. అయితే ఇప్పుడు ట్రంప్ పనామాను తమ గుప్పిట్లో పెట్టుకుంటామని అంటున్నారు. పనామా కెనాల్ పై అమెరికా అధికారం కోల్పోవడం వల్ల యుఎస్ ఆర్థిక, భద్రతా ప్రయోజనాలు ప్రమాదంలో ఉన్నాయని ట్రంప్ భావిస్తున్నారు. అటు ఈ కాలువపై చైనా పెత్తనం జరుగుతోందని, ఇది అమెరికా జాతీయ భద్రతకు ప్రమాదకరమని ఆరోపిస్తున్నారు. కానీ నిజానికి పనామాతో చైనాకు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధమూ లేదు. హాంకాంగ్లో ఉన్న సికే హచిసన్ హోల్డింగ్స్ కంపెనీ 1997 నుంచి కాలువకు చెందిన 2 పోర్టులను నిర్వహిస్తోంది. ట్రంప్ మాత్రం ఇది వెనుక నుంచి చైనా చేస్తున్న పనిగా అనుమానిస్తున్నారు. అంతేకాదు పనామా ప్రభుత్వం అమెరికా నౌకలకు అధిక రుసుములు విధిస్తోంది అని ఆరోపిస్తున్నారు. ఇవి అమెరికా ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శిస్తున్నారు. పనామా కాలువపై మనం మోసపోతున్నాం, దాన్ని మూర్ఖంగా వదిలేశాం, అది తప్పు, మనం తిరిగి స్వాధీనం చేసుకోవాలి అని ట్రంప్ చేసిన కామెంట్స్ కొత్త చర్చకు దారితీశాయి. మరోవైపు పనామా ప్రభుత్వం మాత్రం ట్రంప్ మాటలతో ఏకీభవించటం లేదు. 2023లో తక్కువ వర్షపాతం కారణంగా పనామా కాలువలో నీటి స్థాయిలు తగ్గిపోయాయి. అందుకే కెనాల్లో తిరిగే నౌకల సంఖ్యను పరిమితం చేశామని, ఛార్జీలు పెంచామని పనామా ప్రభుత్వం చెబుతోంది. అయితే ట్రంప్ మాత్రం పనామాను వదిలేలా లేరు. ఇటు గ్రీన్లాండ్ పైన ట్రంప్ ఆసక్తి చూపిస్తున్నారు. నిజానికి 2019లో తన మొదటి పదవీ కాలంలో గ్రీన్లాండ్ను కొనుగోలు చేయాలని ట్రంప్ భావించారు. గ్రీన్లాండ్లోని సహజ వనరులు అమెరికా భద్రతకు ఉపయోగపడతాయని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను అప్పట్లో డెన్మార్క్ తప్పుబట్టింది. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని స్పష్టం చేసింది. గ్రీన్లాండ్ అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన డానిష్ భూభాగం. ఇక ఇటీవలే ట్రంప్ గ్రీన్లాండ్ కొనుగోలు అంశాన్ని మళ్లీ ప్రస్తావించారు. దీంతో అప్రమత్తమైన డెన్మార్క్ ప్రభుత్వం గ్రీన్లాండ్ కోసం రక్షణ వ్యయంలో భారీ నిధులను ప్రకటించింది. ఇలా దేశాలను దక్కించుకోవడం సాధ్యమా అంటే ఏమో ఇప్పటికైతే చెప్పలేని పరిస్థితి. నిజానికి అమెరికా గతంలో ఇతర దేశాల భూభాగాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకుంది. 1803లో ఫ్రాన్స్ నుంచి లూసియానా ప్రాంతాన్ని అమెరికా కొనుగోలు చేసింది. 1846 నుండి 48 మధ్యకాలంలో మెక్సికన్ అమెరికా యుద్ధం తర్వాత కాలిఫోర్నియా, అరిజోనా యుఎస్ అండర్లోకి వచ్చాయి. ఇక 1867లో రష్యా నుంచి అలస్కాను దక్కించుకుంది. 1898లో హవాయి అమెరికాలో రాష్ట్రంగా మారిపోయింది. ఇలా ఇప్పుడున్న ఎన్నో రాష్ట్రాలు అమెరికా భూభాగంలో మొదటి నుంచి లేవనే విషయాన్ని మర్చిపోవద్దు. అయితే పరిస్థితులు గతంలో లాగా లేవనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిస్థితుల్లో ఇతర దేశాల భూభాగాలను స్వాధీనం చేసుకోవడం చాలా కష్టమనే చెప్పాలి.